that we can do. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్లు లెక్క నేను వెళ్ళను, మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెడతాను. క్విక్ ఎనీ పిచ్చి క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఓకే. నేను పిచ్చి మీకు చెప్పాను, మీకు సంబంధం లేని పిచ్చి విషయాలని చెప్పాను కదా, పర్లేదా? మైక్ కావాలా? ఇక్కడే ఉన్నామా? ఇంత కదా మా సార్ చెప్పాడు, ఎవరు అడగరండి క్వశ్చన్లు. సారీ, నా ఉద్దేశం ఏంటంటే మిల్లెట్ క్యాంటీన్ ఫెయిల్యూర్ అనట్లేదు, ఎక్కడ క్యాంటీన్ అనేది నాకు భయము, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్. వెంటనే నేను ఏం చెప్తానంటే దాన్ని ఒక ఫార్మలైజ్ ప్రాసెస్ మెథడాలజీ మార్చి మనం పెడితే అప్పుడు వర్కౌట్ అవుతుంది. కానీ మనం సింపుల్ గా ఓకే మన క్యాంటీన్ వచ్చేసి అందరూ చదివేస్తారు. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇట్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాటజీ ఆఫ్ డూయింగ్ వాట్ వీ డూ. అక్కడ మళ్ళీ మిల్లెట్ సెంటరే పెట్టి ఓన్లీ మిల్లెట్ అంటే కూడా ఇక్కడ మీ వాళ్ళే వచ్చి తినగలరు. మళ్ళా బ్రెడ్జీలు పెట్టాలి, మళ్ళీ మీరు ఛాయ్ అమ్మాలి, మళ్ళీ మీరు అక్కడ పోయేసి ఇంకేమన్నా వేసేసి మా దగ్గరికి మా టీమ్ లో వచ్చారు, ఒక కియాస్క్ ఉంది, వాటర్ బాటిల్ టీ అక్కడ పెడితే వచ్చారు, పెడతా ఉంటున్నారు యూనివర్సిటీ. ఐఎమ్ షూర్ ఇట్ నాట్ వర్క్. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్ ఫర్ ఇట్, అర్థమవుతుందా? బట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఆన్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, యూ గైస్ ఆర్ రెడీ, కమ్ విత్ ద టీమ్. మేడం దగ్గర నుంచి లెటర్ పంపించండి, నేను నేరుగా పిల్లలు ఇస్తాను. ఎదుర్కొన్నాను I think tenders సెకండ్ ఉంది, బట్ స్టిల్ ఓపెన్ ఇట్. మా డిపార్ట్మెంట్ కావాలి మాకు నేను మేడం దాంట్లో నుంచి మనం డిస్కస్ చేస్తున్నాము. అది ఒకవేళ క్లోజ్ అయినా వేరే రోడ్ ఓపెన్ చేపిస్తాను, వేరే ఒక క్యాంటీన్ కట్టిస్తానండి. వీ హ్యావ్ ఫండ్స్ ఫర్ ద బిల్డింగ్ చూస్తాను, మీ డెవలప్ అంటారు క్యాంటీన్. డోంట్ టేక్ ఇట్ రాంగ్, నా ఉద్దేశం వేరే, నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి నేను చెప్తాను. అంటే జస్ట్ క్యాంటీన్ లాగా చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ఆ ప్లానింగ్ మనం ఇప్పుడు గ్యారంటీగా వర్కౌట్ అయిపోద్ది అనే దానికి ఇప్పుడు మన అందరినీ అడిగేది అదే క్వశ్చన్, ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పండి. ఓకే, మీరు మిల్లెట్స్ పెడితే జరగదు, మరి దానికి ఆ ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ చేసి అక్కడ తయారు చేసినప్పుడు అందరికీ పంపించడం చేసి మనం ప్రతి డిపార్ట్మెంట్ కి అక్కడ నుంచి కొన్ని అక్కడ నుంచి అక్కడ హెల్తీ టీ అవుతాం మేము, అదే తాగండి అలవాటు చేసి అక్కడ టీ మనం ప్రతి డిపార్ట్మెంట్ రేటర్ తీసి మనం టీ పంపించమన్నీ చేసేస్తే బాగుంటుంది. అక్కడ మామూలుగా మళ్ళీ 5 రూపాయలు 10 రూపాయలు టీ తాగుతారు, అందులో వర్కౌట్ అవుతుందంటే ఐ డోంట్ డూ ఇట్. దట్స్ నాట్ అ బిగ్ ఐడియా, రైట్? That's another canteen. I don't want to do that. All factors will be older provided. Sorry? While investing in a product, what are the factors you have? It's a big subject to discuss. What are the factors? There are a lot of factors. If you have a canteen with that, yes, we will have a detailed discussion on it. I mean, you can come. You are welcome. First friend start. Quick. Mama will learn. Madam, to go and go. You get the 10 questions like what are and wait. Not a message to go. And they go to the name after you. విన్నారంటే పరిస్థితి ఎలా చేయాలి, ఏం చేయాలని ఏం లేవా? ఐడియా ఉంటే బిజినెస్ స్టార్ట్ ఐడియా. దిస్ ఈస్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఐ వాంటెడ్. ఆయన అడిగిన క్వశ్చన్ నేను రిపీట్ చేస్తాను. ఇంకొక ది క్వశ్చన్ ఈజ్, సార్ నాకు బ్రిలియంట్ ఐడియా ఉంటుంది మాలో వాళ్ళకి, బట్ మాకు బిజినెస్ చేసే థాట్ లేదు.
బిజినెస్ అనేది డబ్బులు కావాలి, ఇంట్లో పర్మిషన్ కావాలి, రేపు పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లి చేసుకునే పని ఆగిపోతుంది కదా, మోస్ట్ క్రిటికల్ కదా. ఏంటి సైలెంట్ అయిపోయారు? వెరీ ప్రాక్టికలీ ట్రూ. మీకు కరెక్ట్గా 1 year టైం ఉండేది, ఆర్ 2 years ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే కదా. ఇంకా ఆడున్నారు, ఆపండి, ఇంకా 28 దాకా పెళ్లి చేసుకోమని చెప్పండి. సీరియస్లీ, రైట్? ఓకే, వద్దు, లెట్ us not deviate. పాయింట్ ఏంటంటే, ఎస్, యూ హ్యావ్ ఎ బ్రిలియంట్ ఐడియా, కమ్ టు us. వీ విల్ ట్రై టు హ్యావ్ ఎ ప్యాత్. మీ ఐడియాకి మీకు పర్సంటేజ్ పెట్టి మీరు ఫౌండర్ అవుతారు, ద అదర్ పీపుల్ విల్ జాయిన్ యూ. ఇఫ్ మాకు ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఉంది, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేద్దాం. దట్స్ వాట్ ఈస్ అవర్ జాబ్. So that you can take a decision. It is your idea, you are respected, your idea is, దానికి మీకు రిజర్వేషన్ ఉంది. You can talk to the other investors and we can take it forward. Our other students తో కూడా మాట్లాడొచ్చు మీరు, and you can talk to your colleagues and students and faculties, and probably వాళ్ళకి ఇంట్రెస్ట్ రావచ్చు, అందరూ కలిసి చేయొచ్చు, రైట్? లేదు, అందరికీ అర్థం అవ్వలేదు కదా. యాక్చువల్గా మేము ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కదా సార్, బట్ ఐటీ సైడ్ మాకు ఐడియాస్ ఉంటాయి. మాకు ఐటీ సైడ్ బేసిక్ ఐడియా కూడా ఉంది, హౌ టు ఇట్ వర్క్ అనేది. అదే కదా సార్ చెప్పింది. ఇప్పుడు మేడం సో the question is again, we don't have technology, we don't know the technology. మాకు IT related ideas కూడా వస్తాయి, right? That is what I'm trying to tell you. Guys, please, నేను యాక్చువల్లీ మొన్న ఒకటి మార్కెట్ ప్లేస్ అని ఒక అప్రూవల్ తీసుకున్నాను మేడం వీసీ గారి దగ్గర. అప్రూవల్ ఏంటంటే, మార్కెట్ ప్లేస్ ఏంటంటే, మొత్తం స్టేడియం తీసేసుకున్నాం పర్మిషన్. స్టేడియంలో 50 stalls పెడదాం అనుకున్నాం. మీ డిపార్ట్మెంట్ మీకు సంబంధించిన ఫుడ్ స్టాల్ పెట్టుకోవచ్చు, లేదు మీ డిపార్ట్మెంట్ లో మార్కెట్లోకి వెళ్ళి ఒక కార్ షోరూమ్ లేదంటే ఇంకొక ఫుడ్ సంబంధించిన వాళ్ళతో ఎవరితోనే మాట్లాడి వాళ్ళ స్టాల్ పెట్టచ్చు, వాళ్ళతో అసోసియేట్ అవ్వచ్చు. వాళ్ళ ప్రాసెస్ ని మీరు లెర్న్ చేసుకోవచ్చు, మీరు యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే, సో ఇక్కడ తన పాయింట్ ఏంటంటే, నాకు టెక్నాలజీ తెలియదు అనుకుంటే, దట్స్ వే వీఆర్ యాక్చువల్లీ. అదే చేయడానికి మేము ఉన్నాం. అర్థమైందా మీకు? So you have a brilliant idea which is technology related. Either we take the support of these students in the engineering campus, or we will bring you the alumni who are actually good at it, or we will connect you to the mentors, or we will connect you to the industry. And sorry, yeah. DigiCrop is one of the startups which is actually coined by a small girl from the second year of engineering, I think EC department. She got selected for the Smart India Hackathon. Smart India Hackathon lo tanu selected finals ki ellindi. So we have sent our team along with them and they have presented it in the finals. But chinna pillalu kada, so maturity level saripoledu, presentation skills saripoledu, but we gave all that impetus. We 1 week వాళ్ళకి సపోర్ట్ చేసాం. వాళ్ళు ఏం లేదు, ఐడియా అంటే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళు ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఫార్మర్స్ టమాటో అక్కడ తయారు చేస్తున్నాడు, ఇక్కడ తయారు చేస్తున్నాడు, ఇక్కడ తయారు చేస్తున్నాడు, అందరూ ఒకేసారి తయారు చేసుకుని వచ్చి వేస్టేజ్ అవుతుంది. సో ఫార్మర్స్ ప్రొడ్యూస్ అవుట్పుట్ relativity, something in that order is what is the idea. అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడం, దాని కమ్యూనికేషన్ అబౌట్ హూ ఇస్ డూయింగ్ వాట్, వెన్ యూ షుడ్ గో ఫర్ వాట్ క్రాప్, ఈ స్టాటిస్టిక్స్ అంతా ఒక చోట రావాలి అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్. అది దే వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, యా, ఓకే. సో అండ్ ఫుడ్ టెక్నాలజీలో ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే, ఇండియన్ information, what is it? ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని ఒకటి ఉంది, ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ అయింది. ఇది మీరు ఆశ్చర్యపోతారు అసలు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఏంటంటే, మన పూర్వీకులు, people who are not connected to the society, ఎవరు ట్రైబల్స్ కి జ్వరం వస్తే హాస్పిటల్కి వస్తున్నారా?
they have their own medication, they have their own food preparation, they know how to live themselves, right? Independent kada elaga వాళ్ళకి they have everything in their own models and methodologies. And ఇప్పుడు మనకి ఐ థింక్ బాటనీ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ లాస్ట్ ఇయర్ లో ఒక ఎక్స్పో చేశారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విజిటెడ్ దట్ ఎక్స్పో. ఆడిటోరియం ఎదురుగా మెడిసినల్ ప్లాంట్స్, ఆయుర్వేదం సంబంధించి నాటు మందులు అంటాం కదా మనం. నాటు మందుల్లో కొన్ని పిచ్చి కూడా ఉంటాయి రోడ్డు మీద ఉన్నవి. దాంట్లో సీరియస్ స్పెషలిస్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు తీసుకొచ్చారు. This is something related to you. I mean, your department should have visited, your student, you guys would have visited that place, understood medicinal plants enti, ఏటిలో నుంచి ఏమొస్తుంది, ఏం వాల్యూస్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు they have given a very good presentation. In fact, madam తో మీరు మళ్ళా మాట్లాడి, madam, I think we can have a collaborative another exhibition. మన ఫుడ్ అండ్ వాళ్ళది కలిపి. అండ్ దే ఆర్ వాళ్ళని మేము we have asked them to give a paper, అంటే వాళ్ళది ఒక డిప్లొమా లాంటిది చేద్దాం అనేది కూడా వీ హ్యావ్ ప్లాన్స్ అండ్ వీఆర్ వర్కింగ్ విత్ బాటనీ డిపార్ట్మెంట్. అర్థమవుతుందా మీకు? సో పుట్ట తేనె ఉందండి, ఆర్టిఫిషియల్ తేనె ఉందండి. సో ఇన్ బిట్వీన్ కెన్ యూ డూ సంథింగ్ ఈజ్ వాట్ ఈస్ ద ఇన్నోవేషన్. ఇప్పుడు మోస్ట్ ఎఫెక్టివ్ రిప్లేస్మెంట్ ఫర్ హనీ ఈస్ మన డేట్స్ లో నుంచి సిరప్, దట్స్ మోర్ మెడిసినల్ అని విన్నాను. సో ఇలాంటివన్నీ యూ కెన్ ట్రై. ఇంతకుముందు అన్నట్టు ఆర్టిఫిషియల్ మీట్, లీవ్స్ లో నుంచి ఐఎమ్ జస్ట్ సర్ప్రైజ్డ్ టు అండర్స్టాండ్ దట్ మీట్ లో లీవ్స్ లో నుంచి వీ కెన్ బ్రింగ్ దిస్ కౌ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంతా అనేసి. So all this is possible. Thank you very much for patient listening. I welcome you all for a cup of tea and samosa to our center. So that we understand you. And నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం వీ హ్యావ్ టు టేక్ దిస్ అస్ అ సీరియస్ ఆప్షన్ టు టాక్ టు అవర్ పీపుల్ సరౌండెడ్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ దే హ్యావ్ సమ్ ఐడియాస్. మనకే ఐడియా రావాల్సిన అవసరం లేదు. And you will become founders for that idea to incubate it here. So let's take this opportunity and let us grow big together with the university. Thank you very much.